బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మహబూబ్ నగర్లో బతుకమ్మ సంబురాలు, ఆటపాటలతో మహిళల కోలాహలం. కడప జిల్లాలో క్యాన్సర్ అవగాహన సదస్సు నిర్వహించిన పోలీస్ కమాండెంట్ శ్రీనివాసరావు. ఆర్యవైశ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాజం సుష్మా. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు, అమ్మవారిని దర్శించుకున్న హోంమంత్రి. మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం మంగంపేట్ తండాలో వైభవంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి. మహిళలు రకరకాల పూలతో బతుకమ్మలను తయారు చేశారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేసి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గీతా పాండు, ఎంపీటీసీ అంబీబాయ్, గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ మట్టి మనుషులంతా కలిసి తోబుట్టు వల్లే నిన్ను తలసి కొలసి నిలుపుకున్న తల్లి బతుకమ్మ. నీటిలోన పాటిలోన పుట్టిన నీ కాళ్ళు ముట్టి మురిసినది ఆడబిడ్డల జన్మ. ఊరు వడ గుమ్మాలన్నీ తీరే కుచ్చుగా తెలంగాణ నేల పూనామ సందామామ నింగి నొదిలిరా. మా అక్క చెల్లెల ఆటపాటకు దీపమెత్తరా. ఈ మట్టి మనుషులంతా కలిసి తోబుట్టు వల్లే నిన్ను తలసి కొలసి నిలుపుకున్న తల్లి బతుకమ్మ. నీటిలోన పాటిలోన పుట్టిన నీ కాళ్ళు ముట్టి మురిసినది ఆడబిడ్డల జన్మ. ఊరు వడ గుమ్మాలన్నీ తీరే కుచ్చుగా తెలంగాణ నేల పూల గళమునెత్తగా. సందామామ 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 తొంగి చూడరా మా పల్లెలని. సందామామ సందామామ నింగి నొదిలిరా. మా అక్క చెల్లెల ఆటపాటకు దీపమెత్తరా. ఈ మట్టి మనుషులంతా కలిసి తోబుట్టు వల్లే నిన్ను తలసి కొలసి నిలుపుకున్న తల్లి బతుకమ్మ. నీటిలోన పాటిలోన పుట్టిన నీ కాళ్ళు ముట్టి మురిసినది ఆడబిడ్డల జన్మ. ఊరు వడ గుమ్మాలన్నీ తీరే కుచ్చుగా తెలంగాణ నేల పూల గళమునెత్తగా. సందామామ 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 తొంగి చూడరా మా పల్లెలని. కడప జిల్లా ప్రొద్దుటూరులో పేదలకు 2 సెంట్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. గత 2 సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సెంటు స్థలం ఇవ్వాలని నిర్ణయించిందని, 2 సెంట్లు ఇవ్వాలని ఆ రోజు చెప్పామని సిపిఎం నాయకులు అన్నారు. ప్రభుత్వం ప్రజలను పట్టించుకోకుండా సెంటు స్థలం ఇచ్చి చేతులు దులుపుకుందని చెప్పారు. హైకోర్టు ప్రజలకు సెంటు స్థలం సరిపోదని, సెంటులో ఇల్లు నిర్మించవద్దని 2 సెంట్లు ఇవ్వాలని చెప్పిందని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు శేఖర్, మురళి, ఖాజా పాల్గొన్నారు. అభ్యర్థి సత్యనారాయణ, సిపిఎం కార్యదర్శి, పొద్దుటూరు. ఈరోజు సెంటు ఇంటి స్థలాల పైన ఈరోజు కోర్టు కూడా సెంటు స్థలం ఇస్తే ఏ రకంగా సరిపోతుందని చెప్పేసి ఈరోజు ఒక కోర్టు ప్రభుత్వానికి ఈరోజు ఆర్డర్ పాస్ చేసింది. సెంటు స్థలంలో ఏ రకంగా ఇల్లు కట్టుకుంటారో ఇబ్బందికరం కదా, దీన్ని తిరిగి ఆలోచించండి అని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఫస్టే చెప్పినాం. సెంటు ఇస్తున్నప్పుడే దాదాపు 2.5 సంవత్సరం కిందంటే సెంటు స్థలంలో ఏ రకంగా వాళ్ళు కట్టుకోవాలా, మీ ఇల్లు కూడా ఈ రకంగా ఉన్నాయా సెంటర్లో, కనీసం మీ బాత్రూములు 2 సెంటర్లో ఈరోజు మీరు నాయకుల ఇల్లు బాత్రూములు ఉన్నాయి 2 సెంటర్లో. అంటే ప్రజలంటే అంత అలుసామిగా అని చెప్పేసి ఆ రోజు కూడా మనం 2.5 సంవత్సరం కిందనే సెంటు ఇచ్చేటప్పుడు చెప్పాం. కానీ ప్రభుత్వము ప్రజలను
ఒక విధంగా కేవలం అదే అన్యాయంగా చూసిందని చెప్పచ్చు. అంటే ప్రజలుగా పరిగణించలేదు. సెంటు స్థలము అని చెప్పేసి ఈరోజు ఇచ్చి ఆ సెంటు స్థలంలో ఇల్లు కట్టుకోలేక ప్రజలందరూ కూడా చాలామంది వదిలేశారు. ఈరోజు కోర్టు కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు అది కరెక్ట్ కాదని చెప్పేసి చెప్తాను. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఆలోచించుకోవాలా, వెంటనే 2 సెంట్లు ఇవ్వాలా, ఇల్లు కట్టించి ఇవ్వాలా. గతంలో కూడా ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పేసి, బీజాలు ఇస్తామని చెప్పేసి చాలా వాగ్దానాన్ని చేశారు. ఎన్నికల ముందు చేశారు, ఎన్నికలు అయిన తర్వాత కూడా చెప్పారు. కానీ ఈరోజు ఎక్కడే కానీ ఒక ఇల్లు కూడా కట్టుకునే పరిస్థితిలో లేదు. మరి పొద్దుటూరు పట్టణంలో అయితే దాదాపు 2007 నుంచి ఏ ఒక్కరికి కూడా ఒక సెంటు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు ఆ సెంటు స్థలాలు ఇచ్చినారు, అవి ఎందుకు పనికిరాకుండా నిరుపయోగంగా అయిపోయే పరిస్థితి ఈరోజు మనం అందరంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే దీన్ని ప్రభుత్వం ఇది ఆలోచించాలా. మన పొద్దుటూరు ఎమ్మెల్యే గారు కూడా గతంలో చెప్పారు, పేదలకు సెంటు స్థలం సరిపోదు అంటే అవన్నీ డిస్కబుల్ అని చెప్పేసి కూడా ఆ రోజు ఎమ్మెల్యే కూడా చెప్పారు. 3 సెంట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా ఆ రోజు మన పొద్దుటూరు ఎమ్మెల్యే రాజమౌళి ప్రసాద్ గారు కూడా చెప్పారు. ఈరోజు కూడా రాజమౌళి ప్రసాద్ రెడ్డి దీనిపైన కోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. దాని మీద సెంటు ప్రజలకు సరిపోదని చెప్పేసి దీని మీద ఎమ్మెల్యే గారు కూడా మనం స్పందించి ప్రజల వైపున మాట్లాడాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా అడుగుతా ఉన్నాము. కాబట్టి వెంటనే ప్రభుత్వం పునరాలోచించుకొని ఇచ్చిన సెంటును కాకుండా మరొక సెంటు యాడ్ చేసి 2 సెంట్లు ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తాం. ఈ ప్రెస్ మీట్లో సిపిఎం నాయకులు వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠం మండలంలో ఎంఆర్పీఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో పెద్దలపల్లి జాకోబ్ వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు. 1994 సంవత్సరంలో మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జాకబ్ మాదిగతో ఎంఆర్పీఎస్ ఉద్యమాలలో పాల్గొని ఆయన ఆదేశాల మేరకు నడుచుకునేవారమని దండోరా చంద్రాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చెన్నయ్య, జిల్లా సీనియర్ నాయకులు నారాయణ, మండల అధ్యక్షులు జ్ఞానేశ్వరరావు, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. నివాళులర్పిస్తూ మరి ఒక ఎంఆర్పిఎస్లో 94 నుండి కృష్ణమాదిగా ఆయన ఆధ్వర్యంలో మేమంతా పనిచేసినాము. అట్లని ఈ బ్రహ్మంగారి మఠంలోనే జాకోబు అడుగుదాడల్లో మేము నడుస్తూ వచ్చినాం ఒక కార్యకర్తలుగా. ఆయన మాకు ఒక గురువు లాంటి వాడు జాకోబ్ మాదిగా. ఆయన లేని లోటు మాకు ఈరోజు చాలా బాధాకరంగా ఉంది. ఉద్యమాలు అంటే ఆయన్ను చూసి నేర్చుకోవాల్సి వచ్చింది. మేము ఆయన చూసిన దాన్నే ఈరోజు ఇంతవరకైనా రాగలుగుతాము అంటే ఆయన ఆశీస్సులే, ఆయన అడుగుదాడల్లో మేము నడిచినాం. కాబట్టి మరి ఈరోజు ఎంఆర్పిఎస్ అనేదానికి జిల్లాలో మొట్టమొదట 51 మండలం ఉంటే ఈ 51 మండలంలో బ్రహ్మంగారి మఠమే అంటే అంతవరకు తీసుకొచ్చినాము. జాకోబ్ మాదిక్ గారు ఒకప్పట్లో సోషల్ వర్కర్, ఎంపీఎస్ఎస్ లో పనిచేసేవాడు. అటువంటి వాడు ఎంఆర్పిఎస్ అధ్యక్షునిగా బ్రహ్మంగారి మఠం అధ్యక్షునిగా పెట్టిన తర్వాత 94లో కృష్ణమాదిగ ఆధ్వర్యంలో, ఆ తర్వాత అంచెలంచెలుగా వచ్చి 99లో ఎమ్మెల్యేకే పోటీ చేపించినాము. అంటే ఎమ్మెల్యేకే పోటీ చేపించినాము అంటే ఆ స్థాయికి తీసుకొచ్చినాము. మాదిగలు అంటే ఏందో ఈ బ్రహ్మంగారి మఠం నుండి నియోజకవర్గం మైదుకూరు నియోజకవర్గం 99లో పోటీ చేసి ఎవరినైతే గెలిపియాలనో ఎవరినైతే ఓడిపియాలనో మాదిగల సత్తా ఏందో ఆ రోజు మా సత్తా ఏందో చూపించినాము. అది పక్కాగా ఎవరినైతే టార్గెట్ చేసి ఓడియాలనుకున్నామో అతన్నే ఓడించినాము. ఎవరినైతే గెలిపియాలనుకున్నామో మాదిగలంటే తక్కువ కాదు, మాదిగలంటే వస్తువు కాదు, మాదిగలంటే మనుషులే, మాదిగలు కూడా ఓటర్లే అనే నిరూపించినాము ఆ నాయకునికి. ఆ తర్వాతనే అతనికి గుర్తొచ్చింది, ఓహో మాదిగలతో మంచిగా ఉండాలా, మాదిగలను దగ్గర తీసుకోవాలా, మాదిగలకు పలకాలా అని అనుకున్నాడు ఆ నాయకుడు, ఓడిపోయిన నాయకుడు. అంటే మా ఆలోచన ప్రతి చోట ఉంటది, ఆఫీసు ప్రతి చోట. మేమనుకుంటే మీరు మళ్ళా ఆడుంటారో అన్నీ ఉంటారో అట్టడుగున గమనించి మీకు జరిగినట్టే పనులు మాకు కూడా జరగాల. మీకు రెవెన్యూలో పని జరుగుతుంది, ఈ పక్క పార్టీలు ఉంటారు, ఆ పక్క పార్టీలు ఉంటారు. మాకట్ట చేత కాదు, ఒక పక్కనే ఉంటాము, న్యాయం మాట్లాడతాం. మాదిగలు అంటే మొండిగా మాట్లాడేటోళ్ళు, ముక్కుసూటుగా మాట్లాడేటోళ్ళు, కష్టాన్ని నమ్ముకొని మాట్లాడేటోళ్ళు, కష్టాన్ని నమ్ముకొని బతికేటోళ్ళు. అటని మీరు మా చేతగాంతనకమా అనుకోవద్దండి, దయచేసి నాయకులకు హెచ్చరిస్తానా. ఖచ్చితంగా తిప్పి ఓడిస్తాము 2024లో. ఇప్పుడే చెప్తాడా ఈ సభలోనే, 2024కు మాదిగల సత్తా ఏందో ఈ నియోజకవర్గం చూస్తుంది ఒకసారి. మాకు రెవెన్యూలో పలకనీకి మాకు ముక్కుసాటు చేసుకొని మీరు పక్కకు పోతారా? మేము గమనిస్తానే ఉండము. అందుకని గమనించి మమ్మల్ని కూడా, మేము కూడా మనుషులమే, మాకు సర్వ హక్కులు కలగాలంటే రెవెన్యూలో మీరు దగ్గరుండి మాకు పని చేయాలి. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం లంకమల్ల అటవీ ప్రాంతంలో జాతీయ పులుల గణన చేపట్టారు.
మాంసాహార జంతువుల నమోదు కొరకు అటవీ ప్రాంతంలో చిరుతపులులు, ఎలుగుబంట్లు వంటి జంతువుల పాదముద్రలు పరిశీలించి యాప్ నందు నమోదు చేయడం జరుగుతుందని అటవీ అధికారులు అన్నారు. ఈ పాదముద్రల ఆనవాళ్ల కోసం ఫారెస్ట్ సిబ్బంది దట్టమైన అడవుల్లో కాలినడకన వెళ్లడం జరిగిందని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఇప్పటికే పలు రకాల జంతువుల పాదముద్రలు గుర్తించి యాప్ నందు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ పరశురాముడు, సెక్షన్ ఆఫీసర్ షకీల్ అహ్మద్ సిబ్బంది పాల్గొన్నారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం పెద్దపల్లి గ్రామ పంచాయతీ పోలీస్ పటాలంలో పోలీస్ కమాండెంట్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలు, బెటాలియన్ సిబ్బంది, ఆఫీసర్లు పాల్గొన్నారు. క్యాన్సర్ బాధితుల పట్ల, క్యాన్సర్ వ్యాధి పట్ల పోలీస్ బెటాలియన్ కమాండెంట్ శ్రీనివాసరావు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ ప్రభుకుమార్, ఆర్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఒక రెండు మాటలు చెప్తాను మీకు. ఒకప్పుడు అంటే మా చిన్నప్పుడు అనమాట, ఒక 50-60 సంవత్సరాల క్రితం చూసుకున్నట్టయితే క్యాన్సర్ అంటే మరణం. ఎవరికైనా క్యాన్సర్ వచ్చిందంటే 100% చనిపోతారు, వాళ్ళు బతకడానికి అవకాశం లేదు అనేటువంటి పరిస్థితులు నెలకొని ఉండేవి పూర్వకాలంలో. దానికి తగ్గట్టుగా అదేవిధంగా ఒక 99% మరణాలు సంభవించేవి. అటువంటి పరిస్థితి నుండి సైన్స్ అభివృద్ధి చెంది నెక్స్ట్ R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా డెవలప్ అయిన తర్వాత క్యాన్సర్ అనేటువంటిది కూడా ఒక సామాన్యమైనటువంటి రోగమే, దీనిని కూడా మనము నయం చేసుకోవచ్చు అని నిరూపించడానికి మీకు తెలుసును ఎంతోమంది సినిమా యాక్టర్లు, ఎంతోమంది పొలిటికల్ లీడర్లు, ఎంతోమంది పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు, వీళ్ళంతా కూడా ఆ క్యాన్సర్ని జయించి తిరిగి జనంతో కలిపి ఇప్పుడు జీవించడం జరుగుతుంది. దానిలో భాగంగానే క్యాన్సర్ వచ్చినటువంటి వ్యక్తికి నీకు ఏ విధమైన కర్నూలు జిల్లా చాగలమర్రి గ్రామంలో దసరా మహోత్సవాల సందర్భంగా 4వ రోజు అమ్మవారు 2 రూపాల్లో దర్శనమిచ్చింది. తోట ఉత్సవం సందర్భంగా బిల్వవృక్ష నివాసినీదేవి అలంకారం అనంతరం తీర్థప్రసాదాలు పంచారు. రాత్రి వేళల్లో అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చింది. ఆలయ అధ్యక్షుడు వంకధార లక్ష్మణబాబు, ధర్మకర్త కృష్ణన్ శివప్రసాద్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో, ఆర్యవైశ్య సభ ఆధ్వర్యంలో మహిళలచే శ్రీ లలితా సహస్రనామ పారాయణం జరిపించారు. ఈ కార్యక్రమంలో వాసవి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వంకధార లక్ష్మణబాబు, శ్రీ వాసవి యోజన సంఘం అధ్యక్షులు బొత్సు సుబ్రహ్మణ్యం, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శివుడు కూడా పడి వీడియో తీసి
అంతా వచ్చింది మాకంటే గాలి ఆడదు మీరు లోపల మీకన్నా కనీసం అట్లా కొంచెమన్నా గాలి వస్తుంటారు అప్పుడప్పుడన్నా బనీలు ఏముండవు వాటి లోపలైతే వేడి ఉండాలి ఈ 10 రోజులు అంతే ఇంకా. జనగామ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాల్లో భాగంగా బతుకమ్మ ఆట పోటీలు నిర్వహించారు. ఆర్యవైశ్య మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాచన్ సుష్మా ఈ పోటీల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక మహిళలు బాలికలకు వివిధ విభాగాల్లో బహుమతులను అందించారు. బతుకమ్మ సంబరాలను నిర్వహించి దుర్గాదేవి ఉత్సవ కమిటీ సభ్యులకు కాచన్ సుష్మా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా అధ్యక్షురాలు పులిగిల్ల నాగమణి, జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి రమాదేవి, కోశాధికారి హైమావతి పాల్గొన్నారు. మహిళా మనులందరూ కూడా బతుకమ్మ ఆడవలసిందిగా కోరుచున్నాము. అమ్మవారికి నృత్యం అంటే ఎంతో ఇష్టమండి. మీ నృత్యాన్ని చూసి అమ్మవారు సంతోషపడాలి. आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम मोक्षं चतुर्विध फल पुरुष अर्थता चतुर्दिवस सायंकाल पूजा తెచ్చింది మీరు కూర్చోండి. ఎట్లా వెయ్యాలో ఏరటమాయ వెయ్యాలో ఎరుపు ఎంపళ్ళు వెయ్యాలో హైదరాబాద్ నుంచి వచ్చింది ఆర్యవైశ్య డ్వాక్రా మహిళలకు జాతీయ బ్యాంకులలో ఉన్న ఖాతాలను స్థానిక సహకార బ్యాంకుల్లోకి మార్చి వాటిని హామీగా చూపి పెద్ద ఎత్తున రుణం తీసుకోవడానికి జగన్ రెడ్డి యత్నిస్తున్నారని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. ఆసరా పేరు మీద మహిళలను మోసం చేస్తున్న జగన్ రెడ్డి తీరును ఎండగడుతూ ఆయన వీడియోను విడుదల చేశారు. ఇది ఆసరా కాదని మహిళలకు టోకరా అని అన్నారు. రాష్ట్రంలో 95 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉంటే ఆసరా మొదటి విడతగా 87 లక్షల మందికి రుణాలు ఇచ్చారని, ఆసరా రెండో విడతలో కేవలం 76 లక్షల మందికి మాత్రమే రుణాలు ఇస్తున్నారని అన్నారు. మిగిలిన 11 లక్షల మంది మహిళలకు ఆసరా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం అండి. ఆసరా పేరు మీద మహిళలను అందరినీ కూడా దారుణంగా మోసం చేస్తున్న జగన్ రెడ్డి. ఇది ఆసరా కాదు, మహిళలందరికీ టోకరా. ఎందుకన్నానంటే ఈ మాట, మన రాష్ట్రంలో 98 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు.
మొదటి నుంచి కూడా, చంద్రబాబు నాయుడు టైం నుంచి కూడా. ఈ మొదటిసారి ఆసరా ఇస్తారని ముఖ్యమంత్రి కేవలం 87 లక్షల మందికే ఈ ఆసరా కార్యక్రమం ఇచ్చాడు. మొదటి విడత, రెండో విడత కాదు, మొన్న ఇచ్చింది రెండో విడత. మరి 98 లక్షల మంది ఉంటే 87 లక్షల మందికి ఇచ్చావు మొదటి విడత. అక్కడ కూడా మోసం చేసావు. అప్పుడు ఎవరు ఈ మహిళలు కూడా ఎవరు కూడా మాట్లాడలేదు. ఇది మాట్లాడే పరిస్థితి మీకు లేదు. తర్వాత మళ్ళీ నిన్న కాక మొన్న రెండో విడత అన్నాడు. రెండో విడత ఇస్తున్నాను అందరికీ అన్నాడు. మళ్ళీ మొన్న ఏం చేశాడు? రెండో విడతలో కేవలం 76 లక్షల మందికి ఇచ్చాడు. మొదటి విడతలో 87 లక్షల మందికి ఇచ్చాడు. రెండో విడత వచ్చేప్పుడు 76 లక్షలు తగ్గించాడు. మరి ఇది మోసం కాదండి? మిగిలినటువంటి సుమారు 12 లక్షలు 13 లక్షల మంది మిగిలిపోయారు కదా, వాళ్ళ మహిళలందరికీ ఎందుకు ఇవ్వలేదు జగన్ రెడ్డి? మీరు అర్హత లేదా, లేకపోతే మీకు డబ్బులు లేవా? మరి ఈ విధంగా మహిళలందరినీ మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను. మరి ఈవేళ జగన్ రెడ్డి పరిపాలనలో చేతకాక, సంపద సృష్టించలేక రాష్ట్రాన్ని అప్పుల మీద నడిపిస్తున్న సంగతి మనం రోజు చూస్తూనే ఉన్నాం. రకరకాలు చెత్త పన్ను అంటాడు, మరుగుదొడ్ల పన్ను అంటాడు, బ్రాందీ మీద పన్ను అంటాడు, ఏ రకరకాల పన్నులు వేసి ఈవేళ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన సంగతి కూడా మనం రోజు చూస్తూనే ఉన్నాం. అసలు విషయం ఏంటంటే మీకు చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లోని అన్నవరంలో గల ప్రసిద్ధ సత్యనారాయణ స్వామి వారిని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు. ఆలయ పూజారులు, ధర్మకర్తలు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు. వేద పండితులు స్వామివారి వస్త్రాలతో సన్మానించి ఆశీర్వచనం అందజేశారు. 2 రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారని ఆయన అన్నారు. దసరా వేడుకల సందర్భంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గత సంవత్సరం కరోనా కారణంగా వేడుకలు జరుపుకోలేకపోయామని చెప్పారు. ఈ సంవత్సరం పారిశుధ్య లోపం, ఇబ్బందులు లేకుండా దసరా వేడుకలు జరుపుకుంటున్నామని, అమ్మవారి కరుణా కటాక్షాలు అందరికీ కలగాలని కోరుకున్నానని ఆమె చెప్పారు. అందరికీ నమస్కారం. మరి ఎంతో కనుల పండుగగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి విజయదశమి వేడుకల్లో భాగంగా ఈరోజు కనకదుర్గ ఆలయంలో శ్రీ లలిత త్రిపుర సుందరి అవతారంలో ఈరోజు అమ్మవారు దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇంత గొప్ప పర్వదినంలో పాల్గొనడం
చాలా సంతోషంగా ఉంది. మరి మహిళ శక్తి స్వరూపిణిగా ఎన్నో యుగయుగాల నుండి మనం కొలుచుకుంటూ ఉన్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మహిళా శక్తిని గుర్తించి మరి ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాల్లోనే కాకుండా నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి, ఈరోజు నామినేటెడ్ పోస్టుల్లో కానివ్వండి, అదేవిధంగా ఈరోజు స్థానిక సంస్థల్లో కూడా 50% పైబడి మహిళలకు అవకాశం కల్పిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అలాంటి సంక్షేమ పాలన కలకాలం చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. మరి మనం చూస్తూ ఉన్నాం, గత 2 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురవడం, అదేవిధంగా డ్యామ్లన్నీ కూడా నిండినటువంటి పరిస్థితి. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఆ చల్లని తల్లి దీవెనలతో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి మన గత 2 సంవత్సరాలుగా మనం భయపడినటువంటి కరోనా నేపథ్యంలో మన 2 సంవత్సరాలు అంటే లాక్డౌన్ వలన మనం సోషల్ డిస్టెన్సింగ్ వలన కానివ్వండి. కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికలపై బీజేపీ కసరత్తు చేస్తోంది. దీంట్లో భాగంగా కడప పోరుమామిళ్లలో జరిగిన బీజేపీ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదినారాయణ, జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి పాల్గొని కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలన ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాలని చెప్పారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో డీజిల్, పెట్రోల్ ధరలు ఉన్నాయని అన్నారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. అందులో భాగంగా అభ్యర్థులు ఇక్కడ జయరామయ్యతో పాటు అది గతంలో పోటీ చేసిన వెంకటేశ్వరుతో పాటు ఒక 10 మంది అభ్యర్థులను కేంద్రానికి పంపిన తర్వాత నేను కేంద్ర పార్టీకి సురేష్ను ఆచితూచి వాళ్ళు ఆలోచించి పెట్టారు. దీంట్లో ఇక్కడ ఉండే వాళ్ళ పాత్ర ఎవరిది లేదు, వాళ్ళది మాత్రమే. నిర్ణయం కూడా వాళ్ళదే, పోటీ చేయాలనేది. పోటీ అంటే పోటీకి రెడీ, కొత్త ఉద్యోగానికి రెడీ అని మేము నిర్ణయించిన తర్వాత కేంద్ర పార్టీ నిర్ణయం మేరకు పోటీ జరుగుతుంది. ఇది కొంత జనసేన అభ్యర్థి అయిన జనసేన ఇప్పుడు ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు ఆయనకి అవకాశం ఇవ్వడం మన స్టేట్ పార్టీ కొత్తని ఆయన చెప్పడం జరిగింది. ఏదేమైనా ఆయన మద్దతు ఇస్తాను, చాలా సంతోషం. నేను ఎక్స్పెక్ట్ చేశాం, మొన్న అడిగిన ప్రశ్న జనసేన మద్దతు ఉంటుందా అని. ఖచ్చితంగా ఉంటుందని చెప్పినాం. అది బహిర్గతమైంది, ఓపెన్ అయింది. మీరు మీడియాలో కూడా చూసింటారు. నాదైన మనోహర్ కన్వీనర్ పార్టీ జనసేన ఆయన ఓపెన్గా డిక్లేర్ చేసినాడు. నిన్న కూడా నరసింహుడు ఒక ఆయన ఆటోమేటిక్గా బద్దెల్లోకి వచ్చి మేము మద్దతు ఇవ్వాలని చెప్పిపోయినాడు. ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ పార్టీకి బలమైన స్థానం ఉంది. ఇక్కడ ఆ సామాజిక వర్గం ఉన్నారు, కొందరు బాగా చాపు పిల్లలు ఉత్సాహంగా ఉన్నారు. మేము ప్రచారం కూడా 3 అంచెల విధానం. ఒకటి స్థానికంగా జరగాల్సిన పనులు ఎందుకు చేయలేకున్నాడు జగన్ రెడ్డి. అవినీతి, ఇష్టం వచ్చిన పాలన, ప్రతి దాంట్లో అవినీతి. ఇప్పుడే నేను వచ్చేటప్పుడు జనుకో ఎంపీ గారితో మాట్లాడాను. బొగ్గు నిల్వలు తక్కువ ఉన్నాయని లెటర్ రాశారు. ఆయన అందరూ మెసేజ్ ఇచ్చారు, బొగ్గు అవసరం, బొగ్గు అవసరం, డిమాండ్. ఇప్పుడే చెప్పిన జగన్ రెడ్డి పూర్తి రంగు కొనుక్కొని నిద్రపోతే బొగ్గు తక్కువ వచ్చిందంటే ఏం చేయాలట. ఇప్పుడేమో ఉన్నపరంగా తక్కువ ముందే తెలుసు, పట్టించుకోలే. ఇప్పుడు పరిస్థితులు బట్టి బొగ్గు కావాలా, కూడతా 6 సార్లు రేట్లు అయితే పెంచినాడు. ఆర్టీసీ ఛార్జీలు పెంచినాడు. ఇది మున్సిపాలిటీ కాదా, బద్వేలు మున్సిపాలిటీ. వాళ్ళ ఆస్తి పన్ను పెంచినాడు, ఖాళీ స్థలాల పన్ను పెంచినాడు, మరియు చెత్త పన్ను కూడా. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబ్ నగర్లో బతుకమ్మ సంబురాలు, ఆటపాటలతో మహిళల కోలాహలం. కడప జిల్లాలో క్యాన్సర్ అవగాహన సదస్సు నిర్వహించిన పోలీస్ కమాండెంట్ శ్రీనివాసరావు. ఆర్యవైశ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాజం సుష్మా. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు, అమ్మవారిని దర్శించుకున్న హోంమంత్రి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.
ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.